నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో, నాటో దళాలు ఈ పేరు మనం తరచుగా వింటూనే ఉంటాం. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కోల్డ్ వార్ స్టార్ట్ అయిందని మనందరికి తెలుసు. ఈ కోల్డ్ వార్ టైంలో ప్రపంచం 2 బ్లాక్స్గా విడిపోయింది. ఒకటి క్యాపిటలిస్ట్ బ్లాక్, రెండోది కమ్యూనిస్ట్ బ్లాక్. క్యాపిటలిస్ట్ బ్లాక్, కమ్యూనిస్ట్ బ్లాక్ మధ్య జరిగిన ఈ ప్రచ్ఛన్న యుద్ధ రాజకీయాల్లో ఒక పరిణామం చోటు చేసుకుంది. అదే అలయన్సెస్, సెక్యూరిటీ కూటములు అన్నమాట. దానిలో క్యాపిటలిస్ట్ బ్లాక్ వీళ్ళ కూటమే నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో అనేది 1949లో ఏర్పాటైంది. బేసిక్గా ఇది కలెక్టివ్ డిఫెన్స్ అరేంజ్మెంట్ అనమాట. కోల్డ్ వార్ రాజకీయాల్లో భాగంగా కమ్యూనిస్ట్ బ్లాక్ అంటే సోవియట్ రష్యా అండ్ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ వార్సా ప్యాక్ట్ అని చూసుకున్నాయి నాటోకి కౌంటర్గా. సో ఓవరాల్గా ఇటువంటి తరుణంలో స్టార్ట్ అయిన నాటో ఇప్పుడు మళ్ళా వార్తలోకి వచ్చింది. ప్రస్తుతం నాటోలో 31 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. చివరిగా ఏప్రిల్ 2023లో ఫిన్లాండ్ సభ్యదేశంగా నాటోలో చేరింది. స్వీడన్ కూడా చేరాలని ఆకాంక్షిస్తోంది, త్వరలో చేరొచ్చు. అయితే నాటోకి సంబంధించి నాటో ఓపెన్ డోర్ పాలసీ ఒకటి ఫాలో అవుతుంది. అంటే కొత్తగా సభ్యదేశాలు వచ్చి చేరొచ్చు అనమాట. మనందరికి తెలుసు రష్యా ఉక్రెయిన్ పైన దాడికి నాటో కూడా ప్రధానమైన కారణం. ముఖ్యంగా ఉక్రెయిన్ నాటోలో చేరాలనుకున్న ఆలోచన రష్యాకి నచ్చలేదు. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్తో 1300 స్క్వేర్ కిలోమీటర్స్ బార్డర్ ఉంది. ఎర్స్ట్వైల్ సోవియట్ కంట్రీ కాబట్టి ఉక్రెయిన్ కనుక నాటోలో చేరితే రష్యా పంచన వెస్ట్రన్ కంట్రీస్ వచ్చి చేరుతాయి, క్యాపిటలిస్ట్ బ్లాక్స్ వచ్చి చేరుతాయని రష్యా కొన్న దీంతో రష్యా ఉక్రెయిన్ అటాక్ చేయడం మొదలెట్టింది, మనందరికి తెలుసు. అయితే నాటోకి సంబంధించి 1991 తర్వాత ఎప్పుడైతే సోవియట్ రష్యా డిసింటిగ్రేట్ అయిందో అప్పుడు నాటో యొక్క ఆవశ్యకత కోల్పోయిందని చాలామంది అంటుంటారు. ఇన్ఫ్యాక్ట్ 2019లో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కూడా నాటోకి బ్రెయిన్ డెడ్ అయిపోయిందని, నాటో ఆల్మోస్ట్ డన్ అని చెప్పి అనుకున్నారు. అయితే ఈ రష్యా ఉక్రెయిన్ వార్ దిశగా చూస్తే కనుక నాటో బాగా రివైవ్ అయింది, రీవిటలైజ్ అయిందని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నాటో ఇప్పుడు కొత్త డైమెన్షన్తో పోరాడుతోంది. లాస్ట్ ఇయర్ నాటో సభ్య దేశాలన్నీ కూడా ఒక జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాయి. దానిలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇంతకుముందు నాటోకి ప్రధానమైన శత్రువు కమ్యూనిజము అండ్ సోవియట్ రష్యా అయితే ముఖ్యంగా అట్లాంటిక్ పాలిటిక్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు టు కంటైన్ చైనాని కంటైన్ చేయటం, రూల్ బేస్డ్ వరల్డ్ ఆర్డర్ నుంచి తేవటం అనేది నాటో యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పి ఆ జాయింట్ స్టేట్మెంట్లో పేర్కొనడం జరిగింది. సో ఇవన్నీ గమనిస్తుంటే నాటో డైరెక్షన్ మారుతోంది. కలెక్టివ్ డిఫెన్స్ అరేంజ్మెంట్ అనే బేసిక్ దాని కోర్ మ్యాండేట్ని పక్కన పెట్టి నాటో అనేది ఒక కూటమిగా ఇంకా ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తోంది. మనకు తెలుసు నాటోలో 31 సభ్య దేశాల్లో నార్త్ అమెరికా నుంచి అమెరికా, కెనడా, మిగతా 29 యూరోప్ నుంచి ఉన్నాయి. నాటో ఓపెన్ డోర్ పాలసీ ఫాలో అవటం వల్ల కొత్త దేశాలు ఇంకా నాటోలో చేరటానికి కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. రీసెంట్గా నాటో ప్లస్లో ఇండియా చేరితే బాగుంటుందా లేదా అనే చర్చ మొదలైంది. అసలు ఈ నాటో ప్లస్ ఏంటి, అసలు ఈ చర్చ ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దాం. యుఎస్ కమిటీ ఆన్ సిసిపి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అనమాట. యాక్చువల్గా యుఎస్లో ఒక సపరేట్ సెలెక్ట్ కమిటీ ఉంది. ఆ కమిటీ ఏం చేస్తుందంటే అమెరికాకి చైనాకి సంబంధాలకు సంబంధించి చైనా సంబంధాల్లో అమెరికా ఎలా ఉండాలి, చైనా అవసరమైతే ఎలా కంటైన్ చేయాలి. ముఖ్యంగా ఈ మధ్య చూశారు తైవాన్ మీద చైనా ఎలా అటాక్ చేయడానికి ట్రై చేస్తుందో, తైవాన్ డెమోక్రసీని ఎలా కాలు రాస్తుందో, దీనికి సంబంధించి చైనా పైన ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనే సందర్భంగా అసలు నాటో ప్లస్ ఎంగేజ్మెంట్ని ఎన్హాన్స్ చేయాలని చెప్పి దానిలో భారత్ని ఎంగేజ్ చేస్తూ భారత్ని భాగస్వామిగా చేయాలని చెప్పి ఈ యుఎస్ కమిటీ సిఫార్సు చేసిందనమాట. యుఎస్ కమిటీ ఇండియాకి ఇలాంటి ఆఫర్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఒక సిఫార్సు చేసింది. దీంతో ఈ చర్చ వచ్చింది, షుడ్ ఇండియా యాక్సెప్ట్ నాటో ప్లస్ స్టేటస్ ఆర్ నాట్. అసలు నాటో ప్లస్ స్టేటస్లో ఎవరు ఉంటారు? నాటో ప్లస్ స్టేటస్లో అమెరికాకున్న ట్రెడిషనల్ ఫ్రెండ్స్ ఉంటారు. నాటో మెంబర్స్ కాకుండా ట్రెడిషనల్ ఫ్రెండ్స్ ఇప్పటికి 5 ఉన్నారనమాట. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, ఇజ్రాయెల్, సౌత్ కొరియా. ఈ 5 దేశాలకి నాటో ప్లస్ స్టేటస్ ఉంది. ఇప్పుడు భారత్ కూడా ఆ స్టేటస్ ఆఫర్ అనేది టాసిట్గా అమెరికా ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మోడీ గారు స్టేట్ విజిట్కి ముందుగా ఈ చర్చ అనేది స్టార్ట్ అయింది అనమాట. అయితే ఇండియా దీన్ని యాక్సెప్ట్ చేయాలా వద్దనే దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు మన జైశంకర్ గారు మాత్రం ఇండియా నాటో ప్లస్ స్టేటస్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేదు అన్నట్టు స్పష్టం చేశారు. ఎందుకు నాటో ప్లస్ స్టేటస్ ఇండియా యాక్సెప్ట్ చేయకూడదు అనే దాని మీద ఆర్గ్యుమెంట్స్ ఒకసారి చూస్తే ఇండియా బేసికల్గా నాన్ అలైన్డ్ కంట్రీ, అలీన్ ఉద్యమం లీడ్ చేసిన కంట్రీ అనమాట. ఆ టైంలో ఎటువంటి అలయన్సెస్లో ఇండియా భాగస్వామి కాకూడదని చెప్పి ఇండియా ఒక మేజర్ ఐడియాలజీ. సో ఇప్పుడు కనుక ఇండియా నాటోలో జాయిన్ అయితే
పూర్తిగా న్యామ్ యొక్క ప్రిన్సిపల్స్కి యూటర్న్ చేసినట్టు, న్యామ్ యొక్క ప్రిన్సిపల్స్ నుంచి పక్కకు తొలిగినట్టు అర్థమవుతుంది. రెండోది, ఇండియా తన స్వయం ప్రతిపత్తి స్ట్రాటజిక్ అటానమీ కోల్పోతుందేమో, నాటో ఐడియాలజీని ఇండియా బై చేయాల్సి వచ్చిందని ఇంకొక ఆలోచన అనమాట. ఇట్లా చాలా విషయాలు ఇండియా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా తన ట్రెడిషనల్ ఫ్రెండ్ రష్యా, మనం ఎంత కాదనుకున్నా ఇండియా అండ్ రష్యా 1991 వరకు కూడా ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అనమాట. ఇలాంటి కూటమిలో చేరటం వల్ల ఇండియా వేరే దేశాలు దూరమయ్యే అవకాశం కూడా ఉంది. ఇలా రకరకాల ప్రపోజల్స్ బయటకు వస్తున్నాయి. అయితే ఇండియా నాటో ప్లస్లో చేరినా చేరకపోయినా ఇండియా షుడ్ హ్యావ్ ఎ కాన్వర్జేషన్ విత్ నాటో అని చెప్పి హర్ష్వి పంత్ లాంటి నిపుణులు చెప్తున్నారు. దానికి ప్రధానమైన కారణాలు కొన్ని ఒకసారి చూస్తే, ఆల్రెడీ అమెరికా, ఇజ్రాయెల్ ఇండియాకి స్ట్రాంగ్ డిఫెన్స్ పార్ట్నర్స్ అనమాట. సో నాటో ప్లస్లో జాయిన్ అయితే ఇండియాకి లాజిస్టికల్గా డిఫెన్స్ పరంగా చాలా లాభాలు ఉంటాయి. డిఫెన్స్ కోఆపరేషన్, డిఫెన్స్ పార్ట్నర్షిప్ పెరుగుద్ది. దాంతోపాటు స్ట్రాటజికల్గా కూడా ఇప్పుడు ఇండియా అమెరికాకి చాలా క్లోజ్ అవుతుంది. నాటో ప్లస్ స్టేటస్ అనేది ఇండియాకి ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఎన్హాన్స్మెంట్, ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ అనేది పెరుగుద్ది అనమాట. థర్డ్ థింగ్, ఇండియా భవిష్యత్తులో ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఏషియన్ సూపర్ పవర్. అండ్ చైనా, ముఖ్యంగా మనం చూస్తే మన పక్కన ఉన్న పెద్ద థ్రెట్ చైనాని కంటైన్ చేయాలంటే ఇండియాకి ఇలాంటి కూటములు చాలా అవసరం. అండ్ మనం చూస్తాం 2020లో గాల్వన్ వ్యాలీ ఇన్సిడెంట్ కానీ, పాకిస్తాన్ కూడా ఇండియా పైన ఎలా కాలు దూతుంటుందో. ఈ టైంలో ఈ నాటో ప్లస్ స్టేటస్ అనేది ఇండియాకి రావటం ఇండియాకి నిజంగా ఒక బూన్ అనేది చెప్పుకోవచ్చు. కానీ దీనికి సంబంధించి చాలా లాజిస్టిక్ సపోర్ట్ అనుకోవచ్చు, డిఫెన్స్ సపోర్ట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ ఇండియా తన స్వయం ప్రతిపత్తి, వ్యూహాత్మకంగా అంతర్జాతీయ రాజకీయాల్లో తన స్వయం ప్రతిపత్తి కోల్పోతుందా, విదేశీ విధానంలో స్వయం ప్రతిపత్తి కోల్పోతుందా అనే క్వశ్చన్ రావడంతో చాలామంది నాటో ప్లస్లో ఇండియా జాయిన్ అవ్వకూడదు అని నిపుణులు చెప్తున్నారు. ఎప్పుడో అమెరికన్ అఫీషియల్ ఒక మాట చెప్పారు, దెర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ పర్మనెంట్ ఫోర్స్ ఫర్ అమెరికా, ఓన్లీ పర్మనెంట్ ఇంట్రెస్ట్ ఫర్ అమెరికా అని. అంటే అమెరికాకి శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు. అమెరికాకి శాశ్వతపరమైన ప్రయోజనాలు ఇంపార్టెంట్, అమెరికా ప్రయోజనాలు అమెరికాకి ఇంపార్టెంట్, అమెరికన్ ఫారెన్ పాలసీ అలా మారుతూ ఉంటుంది అని చెప్పి హెన్రీ కిస్సింగర్ ఎప్పుడో చెప్పారనమాట. దానికి సంబంధించి మనం ఒకసారి చూస్తే రీసెంట్గా ఎంకే నారాయణ గారు కూడా ఒక మాట అన్నారు, అమెరికా సింగ్ అవుతుంటుంది అమెరికన్ ఫారెన్ పాలసీ, తన ప్రయోజనాల దృష్ట్యా అమెరికన్ ఫారెన్ పాలసీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. మనం గమనించాం అమెరికన్ ఫారెన్ పాలసీలో ఇంతకుముందు మొత్తం ఫోకస్ మిడిల్ ఈస్ట్లో ఉండేది, అంతకుముందు అట్లాంటిక్లో ఉండేది, ఇప్పుడు కాస్త ఇండో పసిఫిక్ వచ్చింది. పూర్తిగా ఇండియా అమెరికాకి ఎల్ఐగా మారిపోతే ఈ అమెరికా ప్రయోజనాల దృష్టి అమెరికన్ ఫారెన్ పాలసీ మారినప్పుడల్లా ఇండియన్ ఫారెన్ పాలసీ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అదొకటి. రెండోది, ఇండియా అటానమీగా ఉండటం వల్ల, అంటే ఇండియాకి స్వయం ప్రతిపత్తి ఉండటం వల్ల, స్ట్రాటజిక్ అటానమీ మెయింటైన్ చేయడం వల్ల చాలా అంతర్జాతీయ అంశాల్లో ఇండియా తన యొక్క పాత్రని కీలకంగా పోషించవచ్చు. న్యూట్రల్ స్టేట్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇండియా కొన్ని ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్లో కానీ, రీజనల్ కాన్ఫ్లిక్ట్స్లో కానీ ఒక హానెస్ట్ బ్రోకర్గా, న్యూట్రల్ బ్రోకర్గా తను భవిష్యత్తులో ఒక విశ్వగురు స్టేటస్ని యాక్సెప్ట్ చేయొచ్చు, ఒక ఆర్బిటర్గా ఉండొచ్చు. ఇంతకుముందు మనం చూసాం 20th century 19th centuryలో బ్రిటన్ ఈజ్ ఏ బ్యాలెన్సింగ్ పవర్ అనమాట. ఇప్పుడు ఇండియా అలా బ్యాలెన్సింగ్ పవర్గా అయ్యే అవకాశం కూడా భవిష్యత్తులో ఉంటుంది, ఒకవేళ ఇండియా కనుక ఈ అలయన్సెస్లో భాగస్వామి కాకపోతే.